కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగింది అంటే దాని చుట్టూ ఎన్నో అనుమానాలు రేకెత్తుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరిగింది, దీనికి మూలం ఎవరు, వీరే కారణమా లేదా ఇంకేమైనా ఉందా అని శోధించేవారు పరిశోధించేవారు ఎందరో. మహాభారతం కూడా అచ్చంగా ఇలాంటిదే. మహాభారతం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అన్నదమ్ములైన కురు పాండవులు. ఈ అన్నదమ్ముల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం, ఈ యుద్ధం మిగిల్చిన విషాదం, అన్నింటికి మించి కృష్ణుడు బోధించిన భగవద్గీత, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు యుద్ధానికి కారకులు ఎవరు అంటే పాండవులకు రాజ్యం ఇవ్వలేదు కాబట్టి యుద్ధం చేశారని, ద్రౌపదిని నిండు సభలో అవమానించారు కాబట్టి యుద్ధం జరిగిందని చెబుతూ ఉంటారు. అయితే మహాభారతాన్ని నిశితంగా పరిశీలిస్తే మరికొన్ని సంఘటనలు కూడా యుద్ధానికి కారణంగా మారాయి. ఇద్దరు బాల్య స్నేహితుల మధ్య జరిగిన అవమానాలు కూడా మహాభారత యుద్ధానికి దారి తీశాయని తెలుస్తోంది. ఈరోజు ఆ ఇద్దరు బాల్య స్నేహితులు ఎవరు, వారి మధ్య జరిగిన సంఘటనలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాభారతం చెప్పుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ద్రోణుడు ద్రుపదుడి గురించి కూడా తెలుసుకోవాలి. ద్రోణుడు భరద్వాజుని కొడుకు, ఇక ద్రుపదుడు వృషతుని కొడుకు. భరద్వాజుడు వృషతులు ఇద్దరు మంచి స్నేహితులు, అలాగే వారి కొడుకులు మంచి మిత్రులు. ఇద్దరూ ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసిస్తారు. తరువాతి కాలాలలో ద్రుపదుడు పాంచాలకి రాజయ్యాడు. ద్రోణుడు వివాహం చేసుకున్నాక ఆయనకు అశ్వత్థాముడు జన్మించాడు. కానీ ఆయన దారిద్ర్యంతో పిల్లవాడికి పాలు దొరకని పరిస్థితి. ఆ పరిస్థితిలో పరశురాముడి దగ్గరికి వెళ్ళిన ద్రోణుడికి ఆయన శస్త్రాస్త్ర విద్యలను నేర్పిస్తాడు. కానీ ద్రోణుడికి ఆ సమయంలో కావాల్సింది ధనం, అది దొరకలేదు. దాంతో చిన్నప్పటి మిత్రుడు అయిన ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆశించింది ఒకటి, అయింది ఒకటి. ద్రుపదుడు ద్రోణుని చూసి ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్లు చూశాడు. నేను నీ బాల్యమిత్రుడను అని చెప్పినా పట్టించుకోలేదు. పైగా ధనపతితో దరిద్రుడికి స్నేహమేమి, నీవు పేద బ్రాహ్మణుడవని నేనొక మహారాజును అని మనకు స్నేహమేమిటి అని అన్నాడు. ద్రుపదుని కలిసిన ద్రోణుడికి దారిద్ర్య బాధ తీరలేదు సరికదా, ఆ బాధకు అవమాన బాధ తోడైంది. తరువాత కౌరవుల ఆస్థానంలో అస్త్ర విద్యాచార్యుడిగా చేరటంతో దారిద్ర్య బాధ తీరింది. కానీ అవమాన బాధ తీరలేదు. ఆ బాధ తీరేదేలాగా అని ఆలోచించాడు. ఏ గురువుకైనా జీవితంలో నిజమైన బలం శిష్య బలం. సమర్థుడైన శిష్యునితో ద్రుపదుణ్ణి అవమానపరచాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా అర్జునుణ్ణి తీర్చిదిద్దాడు. ద్రుపదుని మీద ప్రయోగించాడు. అర్జునుడు ద్రుపదుణ్ణి యుద్ధంలో ఓడించి పట్టి కట్టి తెచ్చి గురువు పాదాల వద్ద పడవేశాడు. అవమాన భారంతో కుబుంగిపోతున్న ద్రుపదుణ్ణి చూసి ద్రోణుడు అటు ఇటు పొర్లించి వీరెవరయ్యా, ద్రుపద మహారాజులే అని వెటకారంగా సంబోధించాడు. పలు మాటలతో ఎగతాళి చేశాడు. అర్జునుని బాణాల కంటే ద్రోణుడి మాటలు అతన్ని ఎక్కువగా బాధించాయి. క్షత్రియుడైన ద్రుపదుడు ఈ అవమానాన్ని సహించగలడా? అయినా అర్జునుని పరాక్రమం ద్రుపదుని బాగా ఆకర్షించింది. అంతటి వీరకిషోరం తన కొడుకు అయితే బాగుండునని అనుకున్నట్లు ఉన్నాడు. కానీ కొడుకు కాలేడు, అయితే అల్లుడు కావాలి. అంతే. ద్రుపదుడు భక్తితో బ్రాహ్మణులకు సేవించాడు. యజ్ఞోపయాజలు ఆధ్వర్యంలో పుత్ర కామేష్టి చేశాడు. అర్జునునికి భార్య కాగల కూతురిని, ద్రోణుని వధించగల కొడుకును ఇమ్మని అగ్నిహోత్రుని ప్రార్థించాడు. హోమగుండం నుంచి ద్రౌపది దృష్టద్యుమ్నులు ఉద్భవించారు. వారిలో ద్రౌపది పాండవుల ఇల్లాలిగా మారింది. ఇక దృష్టద్యుమ్నుడు భారత యుద్ధంలో సేనానిగా యుద్ధాన్ని నడిపిస్తాడు. ద్రోణుని ద్రుపదుడి అవమాన ప్రత్యవమానాలు వాళ్లకు మాత్రమే పరిమితం కాలేదు, అవి సమాజాన్ని ప్రభావితం చేసే సంఘటనలకు దారితీశాయి. మహాభారతంలో ద్రౌపది పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. మహాయుద్ధానికి దారి తీసిన బాల్య మిత్రుల గాథ ఇది.
subscribe to the channel and download the Politicos app from the links in the description.